పని వాళ్ళని పిలిచి చేయించండి. పనివాళ్ళ? మా పనివాళ్ళు కూడా పండగుండదని వెళ్ళిపోయినారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. అయితే మీ ఇంట్లో వాళ్ళ చేత చేయించండి. ఏం మాట్లాడుతూ ఉండారు? మా ఇంట్లో వాళ్ళు చేయడం ఏంది? అది మాకేం అవసరం? మీ ఇంటి నుంచి పారే నీటిని మీరే కదా క్లీన్ చేయాలి. అవునమ్మా, క్లీన్ చేయాల్సిందే. ఆ వాసన భరించడం మా వల్ల కాదు. చెప్పండి, క్లీన్ చేయిస్తారా? లేదా? సరే సరే ఆగండి, చేయిస్తాలే. మా ఇంటి కోడలే మీ ఇంటి ముందు పారే డ్రైనేజీ నీటిని క్లీన్ చేసి వస్తుంది. కోడలతో చేస్తానంటుంది. వాళ్ళింటి కోడలా? మాట్లాడుతుంది. అఖిల, ఏం మాట్లాడుతున్నావు? విద్య క్లీన్ చేయటం ఏంటి? నాయనా, ఇందులో తప్పే ఉండాది. ఈ ఇంటి కోడలు. నా తర్వాత ఈ ఇంటి బరువు బాధ్యతల్ని మొయ్యాల్సినది తనే కదా. నాకు మాట రానికుండా ఈ ఒక్క చిన్న పని కూడా చేయలేదా ఏంది? నలుగురిలో నాకు చెడ్డ పేరు వస్తా ఉంటే నా కోడలు శుభ్రంగా క్లీన్ చేయలేదా ఏంది? ఏ చెప్పు విద్య, ఈ అత్త కోసమో ఈ ఇంటి మర్యాద కాపాడడం కోసమో నువ్వు ఇదంతా క్లీన్ చేయలేవా? సర్లే, ఎవరు తప్పించుకున్నా నాకైతే తప్పదుగా. నేనే వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తాలే. అత్తయ్య, ఆ, నేను వెళ్ళి క్లీన్ చేస్తాను. సరే సరే, క్లీన్ చేయడానికి కావాల్సినవన్నీ అదిగో ఆ లోపలుండాయి. రే భద్రం, ఆ పిల్లకన్నీ చూపించు. అట్టగే అత్తయ్య, పద విద్య. మా కోడలొచ్చి మీ ఇంటి ముందు పారే డ్రైనేజీ వాటర్ అంతా క్లీన్ చేసేస్తుంది. ఇంక మీరు పోండి. అమ్మ విద్య, ముందు ఆ నీళ్లు రాకుండా ఆ డ్రైనేజీ వాళ్ళు ఆపిరాపో. వాళ్ళు ఆపేశాను అత్తయ్య. సరే, తొందరగా చెయ్యి, వాసన భరించలేకపోతా ఉండం. విద్య, నేను వస్తాను. ఇద్దరి కలిసి క్లీన్ చేద్దాం. ఇగో పద్దు, నువ్వు ఆఫీసుకు పోయి స్టాక్ ఫైల్ తీసుకురా. అట్టాగే వర్కర్స్ల శాలరీ ఫైల్ కూడా తీసుకురా పో. అది కాదు పెద్దమ్మా. చెప్పింది చెయ్యి. నాకు ఎదురు చెప్పొద్దు. పోనీ నేను వెళ్ళనా? నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకురా. తల బాగా నొప్పిగా ఉండాది. రే వినయ్, యాడికి?
యాడి పోతా ఉండవు. నువ్వు పోతే ఊరుకోను చెప్తుండా. నా కోడలు చేస్తదిలే, నా కోసం చేస్తది. ఏమ్మ విద్య చేయలేవా? అఖిల, నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు. వెంకీ మీద కోపం విద్య మీద చూపించకు. అవును మమ్మీ, విద్య ఏం చేసింది? అయ్యో అమ్మీ, నువ్వు కూడా నన్నే అపార్థం చేసుకుంటా ఉండవు. ఆహా, నేనిదంతా కావాలని చేయట్లేదు, తప్పక చేయిస్తా ఉండా. నా కోడలంటే నాకు మాత్రం ఇష్టం ఉండదా చెప్పు? ఆ? దీన్ని పెట్టే టార్చర్కి అక్కడ వాడికి రక్త కన్నీరు రావాలి. వెంకీ బాబు, వెంకీ బాబు, ఏంటి బాబాయ్? ఏమైంది బాబాయ్? అక్కడ అఖిలాండేశ్వరి గారు మీ చెల్లెల్ని కష్టపెడుతుంది బాబు. ఏమంటున్నారు బాబాయ్? అవును బాబు, ఆ అఖిలాండేశ్వరి గారు మీ చెల్లెలతో డ్రైనేజీ వాటర్ క్లీన్ చేయిస్తోంది. ఏంటి బాబు ఇది? నడి రోడ్లో అందరూ చూసి నవ్వుతున్నారు. పాపం ఎంత కష్టం వచ్చిందో ఆ బిడ్డకి. అయినా ఇలా ఇంటి కోడల్ని కష్టపెట్టడం ఏంటి బాబు? చూసావా నాన్న, నిన్నేమి చేయలేక విద్య మీదే కక్ష తీర్చుకుంటుంది. నువ్వు బాధపడకమ్మా. అత్త ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. విద్యని హింసించాలని చూస్తున్న అత్తకి తగిన గుణపాఠం చెప్పి బుద్ధొచ్చేలా చేస్తాను. కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి గారికి, అఖిలాండేశ్వరి గారికి, అఖిలాండేశ్వరి గారికి, అఖిలాండేశ్వరి గారికి. నేను చెప్పానా